ఆలోచన కాలంలో అది ఎలా పనిచేస్తుంది అనేవి తెలుసుకోండి అంటున్నారండి. ఆలోచన ఎక్కడ పుడుతుంది? అది ఎలా పనిచేస్తుంది? దాని కదలికలు. ఆలోచన అంటే ఆ కాలంలో ఎలా పనిచేస్తుంది? వేల సంవత్సరాలుగా మనిషి జ్ఞానం, ఆ జ్ఞాన పద్ధతుల్లో చిక్కుపోయాం. ఇప్పుడైనా మనం బయటపడాలి కదా! థాట్ గమనించాలంటే మనకి పూర్తి స్వేచ్ఛ కావాలి. విధానాలు, సిద్ధాంతాలు, శాస్త్రాలు అవరోధం కాకూడదు మనకక్కడ. ఎందుకంటే అవి జ్ఞాన పద్ధతులన్నీ నేర్పుతాయి అవన్నీ కూడా. వేల సంవత్సరాలుగా మనిషి ఇందులో నుంచి అందుకే కోటికొక్కడు కూడా తను తను తెలుసుకోలేకపోతున్నాడు. కోటి మంది ప్రయత్నం చేసినా, ఆ కోటి మందిలో ఏ ఒకానొకడు అని చెప్తుంది మన గీత. అసలు భక్తి అంటే ఏంటో కూడా మనకు తెలీదు. వేల సంవత్సరాలుగా మనిషి ఈ జ్ఞానము, ఈ జ్ఞాన పద్ధతిలో చిక్కుకుపోయాడు. దాని యొక్క నమూనా, దాని యొక్క విధానాల్లో అంటే ఆ జ్ఞానంలో స్వేచ్ఛ, స్వతంత్రాలు లేవు. మీరు గమనిస్తే మీకు పూర్తిగా తెలుస్తుంది ఇది. అసలు ఈ మానవుడు భవిష్యత్తు ఏంటి? మానవుడు భవిష్యత్తును గురించి మాట్లాడుతూ ఈ మెదడుకు గల నవోన్మేషమైన శక్తి సామర్థ్యాలు చూసారా? మన మెదడుకి ఎంత గొప్ప శక్తి సామర్థ్యం ఉందో చూసారా? దాన్ని ఇవాళ చూస్తే కంప్యూటర్లు కబళించేస్తాయి. ఎంత దుర్మార్గం చూసుకోండి ఇది. మానవుడి యొక్క శక్తి అంతా ఎలా నవోన్మేషమైనటువంటి శక్తి సామర్థ్యం అన్నాడు ఆయన. కంప్యూటర్లు కబళించి వేస్తాయి. చూసారా? ఒక మేధావి ఒక ఉత్తమోత్తమ యంత్రాన్ని చూసారా సృష్టించాలని ఒక మేధావి అయిన చూసారా ఒక మేధావి అయిన ఒక ఉత్తమోత్తమ యంత్రాన్ని సృష్టించాలని శాస్త్రజ్ఞులు శతదా ప్రయత్నిస్తున్నారు. ఇది మీకు అర్థమైందా? ఈ పదాలు అర్థమవుతున్నాయి మీకు? మేధావి అయినటువంటి ఒక యంత్రాన్ని, బాగా ఒక తెలివైన యంత్రాన్ని, అంటే తెలుగులో కూడా ఉత్తమోత్తమ తెలివి అనమాట. అట్లాంటి యంత్రాన్ని సృష్టించాలని శాస్త్రజ్ఞులు శతదా ప్రయత్నిస్తున్నారు. ఇది భవిష్యత్తులో అంటే మనకి అంటే కంప్యూటర్లను తయారు చేసే మాతృ కంప్యూటర్ అనమాట ఇది. వస్తుంది కదా, వస్తుందా? వచ్చేసిందా? చూసావా? అది ఓ మానవుడు మధ్యత ఏంటప్పుడు వచ్చేస్తాం. మరి వాడు బతికేంటప్పుడు